టీడీపీ వర్గాలు జోరుగా చర్చించుకోవడం కొసమెరుపంట. అధికారులు కూడా అవాక్ అయ్యారంట. టైడ్ సబ్ ఏదో యాడ్ ఉంటుంది, ఆ సబ్ ఇలా జుప్పుని వెళ్ళిపోగానే అవాక్ అయ్యారా అని వస్తుంది. మరి అధికారులు అవాక్ అయిపోయి మీ పార్టీ మీరు కూడా మరి ఎందుకు మీకు లేదా ఆందోళన ఆవేదన? వికే గారు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు విరామం తీసుకుని హాలిడేకి వెళ్ళటం అనేది మా అందరికీ కూడా నిజంగా కూడా ఒక రకమైనటువంటి ఒక ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన్ని అత్యంత దగ్గరగా అబ్జర్వ్ చేసే వ్యక్తులుగా అంతెందుకంటే మొన్నటికి మొన్న ఆదివారం కూడా హి వాజ్ వర్కింగ్. మొన్న అయోధ్య రామాలయాన్ని వెళ్ళొచ్చిన తర్వాత కూడా హి వాజ్ వర్కింగ్. ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోలేదు ఆయన. ఈ జిల్లాల పునర్విభజన ఐటానికి మీద హి వాజ్ వర్కింగ్. సో ఎక్కడా కూడా ఏదో మనం వెళ్ళిపోయి కొంత రిలాక్స్ అయిపోదాం అంటే తప్పులేదు. ఫ్యామిలీతో మధ్య మధ్యలో ఒక 2-3 రోజులు గడపడం అనేది అదేమి తప్పు పట్టాల్సిన అంశం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా, ఎందుకు లోకేష్ గారు చెప్తారు, మాతో పర్సనల్గా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పారు, ఎప్పుడన్నా మేము నాన్నగారిని హాలిడే అని తీసుకెళ్తాము, ఎక్కడో ఏదో రిసార్ట్లోనే ఎక్కడో కూర్చోబెట్టి ఆ ట్యాబ్ వేసుకుని ముందు వేసుకుని కూర్చుంటారు. అక్కడి నుంచి మొదలెడతారు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయటం, వీళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళకి కాన్ఫరెన్స్, వీళ్ళకి కాన్ఫరెన్స్. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున మీకు టెలికాన్ఫరెన్స్ ఏదో ఉండదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అది జరిగినా ఎవరు ఆశ్చర్యపోకట్లా. లోకేష్ గారు చాలా బలవంతాన ఆ ట్యాబ్ మేము లాక్కోవాల్సి వస్తుంది, మేమేదో కొంత రిలాక్స్ అవుతారని ఎప్పుడన్నా సరదాగా బయటికి తీసుకెళ్తే అక్కడ కూడా మళ్ళీ దుకాణం తెరుస్తారు. లేదు అంటే అక్కడ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో ఎలా రెప్లికేట్ చేయాలి, అది మొదలెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు, ఇది ఎట్లా చేశారు, అది ఎట్లా చేశారు. అక్కడ ఉన్నటువంటిది ఆస్వాదించడం మానేసి, లేదా అదేదో ఎంజాయ్ చేయటం మానేసి, దీన్ని ఇంకా బెటర్ గా ఏం చేయాలి, దీన్ని మనం మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు, మన ఊర్లో ఎందుకు చేయకూడదు, ఈ డిస్కషన్ మొదలెడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చెప్తారండి, నేను రిలాక్స్ అయ్యేది నా పనిలోనే, ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్. అదే ఆయన, దట్ ఈస్ హిజ్ నేచర్. కాబట్టి ఆయన ఏదో విశ్రాంతి, ఏదో లగ్జరీస్, ప్లస్ రెండోది అసలు విలాసాల గురించి మాట్లాడేటటువంటి కనీసమైనటువంటి నైతిక అర్హత వాళ్ళకి ఎక్కడుందంటే, ఇవాళ రిషికొండ ప్యాలెస్ దాన్ని ఏం చేయాలని చెప్పి 500 కోట్ల పైన తగలేసి వాళ్ళు దాని మెయింటెనెన్స్ మళ్ళీ ఎంత అవుతా ఉంది. ఇవాళ ఎవరికన్నా అది ఇద్దామంటే ఇప్పుడు ఎన్నో ఈ హోటల్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని వచ్చి మళ్ళీ దాన్ని కొంత ఏదైనా అడిషనల్ గా క్రియేట్ చేసి ఏం చేయాలని ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ దాని మీద పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ లగ్జరీస్ గురించి మాట్లాడేది, ప్యాలెస్లు కట్టుకుని మసాజ్ టేబుల్లోనూ రకరకాలైనటువంటి విలాసాలన్నీ పెట్టి వీళ్ళు మాకు చెప్తారండి. రంగుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేసి వీళ్ళు ప్రచారాల గురించి, విలాసాల గురించి మాకు పాఠాలు. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మినిట్ ఆయన ప్రొడక్టివిటీని ఆయన ఆలోచిస్తారు. ఎస్, ఈ గంట ఏంటి, వాట్ ఈస్ ది అవుట్పుట్ అన్న లెవెల్లో ఎవ్రీ మినిట్ ప్రొడక్టివిటీ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఆయన గురించి తప్పుడు రాతలు రాయడు. కుమార్తె గ్రాడ్యుయేషన్, సరే మంచి కాలేజీ చదువుతున్నారు, తప్పులేదు. దానికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఆ రోజు జగన్ రెడ్డి ప్యారిస్ కి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళలేదా? డైరెక్ట్ అన్ని విజయవాడ నుంచే డైరెక్ట్, అవి కూడా మళ్ళీ మామూలు ఫ్లైట్స్ కాదండి. డైరెక్ట్ విజయవాడ నుంచి ప్యారిస్ డైరెక్ట్, విజయవాడ నుంచి జ్యూరిక్ డైరెక్ట్, విజయవాడ టు లండన్ డైరెక్ట్, అన్ని డైరెక్టే విజయవాడ నుంచి. మళ్ళీ ఎందుకంటే పాపం ఈయనకి ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకో చోట దిగి మళ్ళీ ఫ్లైట్ మారటం పాపం చాలా కష్టమైన పని కదా. చేతులు పిసుక్కుంటూ ఒక ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కలేడు పాపం. కాబట్టి అన్ని విజయవాడ నుంచే. ఎన్ని కోట్ల రూపాయలండి వాళ్ళ ఏదో మెడికల్ కాలేజీలని అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ తగిలేసినటువంటి సొమ్ముతో ఎన్ని కాలేజీలు ఎందుకని చేయలేకపోయారు ఆ పని? ఇవాళ ఇవాళ విశాఖపట్నంలో వేరే వసతి లేక పుతిన్ గారు లాంటి వ్యక్తులు వస్తే అంటే అక్కడ ఉండటానికి ఈయన ప్యాలెస్ కట్టాడు. రోజు పుతిన్ లాంటి తేడా పెడతారన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నానికి భారత రాష్ట్రపతి గారు వచ్చినా ఉండటానికి అద్భుతమైన నేవీ అకామిడేషన్ ఉంది. అవును.
అక్కడ అద్భుతమైన అకామిడేషన్ ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ తరచుగా అక్కడికి వచ్చి ఉంటారు. ఈయన ఇంకో ప్యాలెస్ కట్టాలా? ఈయన చెప్తాడు మాకు పాఠాలు. కాబట్టి ఇవాళ ఒకటే అండి, సత్యమూర్తి గారు అన్నా, నేను ఇంకోటి కూడా విన్నాను ఆ మధ్య ఉమ్. వేరే మీడియాలో వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటండి ఊరికే జగన్ రెడ్డి కట్టుకున్నాడు అంటున్నారు. ఇచ్చేయండి జగన్, మా జగన్ రెడ్డి గారికి ఇచ్చేయండి అంటున్నాడు. మా కడుపు మాట బిల్డింగ్ కాదురా నాయన, గుట్టరా అది, కొండని ఇచ్చేయమంటే ఎట్లా? నువ్వంటే 4 రూములు కట్టావా, లేకపోతే 4 బిల్డింగ్లు కట్టావా, లేకపోతే ఒక ప్యాలెస్ కట్టావు ఎక్కడ కట్టావు దాన్ని? కొండ మీద కట్టావు. వికే గారు కేవలం విజయవాడ నుంచి కడప ఈయన ఇడుపులపై ప్యాలెస్ కి సంబంధించి 45 సార్లు హెలికాప్టర్ వాడాడు. 45 సార్లు. ఏది ఆ కడప ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి ఇడుపులపైకి మళ్ళీ హెలికాప్టర్ 45 సార్లు. ఈవెన్ దిస్ ఇస్ ఆల్ అఫీషియల్ డేటా. అవన్నీ కరెక్టే కదా. చెప్పే కదా, రాజధాని ఒక గ్రామం నుంచి గ్రామానికి హెలికాప్టర్లు వెళ్ళినాడు. పులివెందుల ఎస్టేట్ కిందకి వెళ్ళాడు. భలే ఉన్నారు మీరు.